సో ఇప్పుడు డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చి లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి లింక్ టుగెదర్ అయి ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు లింక్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్. బట్ ఎలా స్టోర్ చేస్తామంటే నోట్స్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఒక నోట్స్లో ఆ నోట్లో ఏముంటుందంటే టూ పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాము, ఆ తర్వాత ఈ నోట్స్ అంతా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ లింక్ లిస్ట్ ఈజ్ ఏంది లింక్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్. ఇన్ హియర్ ద ఎలిమెంట్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ విత్ ఏ పాయింటర్స్. ఎలా అంటే ఫస్ట్ యొక్క ఎలిమెంట్ అనేది సెకండ్ యొక్క ఎలిమెంట్ యొక్క అడ్రస్తో లింక్ అయి ఉంటుంది అనమాట. సో దీంట్లో మెయిన్గా ఒక 3 టైప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చి సింగ్లీ లింక్ లిస్ట్ అనమాట. సెకండ్ వచ్చి డబుల్ లింక్ లిస్టు. థర్డ్ వన్ వచ్చి సర్క్యులర్ లింక్ లిస్ట్ అనమాట. అవునా? సో ఫస్ట్ మనము సింగిల్ లింక్ లిస్ట్ చూద్దాము, తర్వాత డబుల్ లింక్ లిస్ట్, తర్వాత సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి నేర్చుకుందాం గైస్. సో ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో దీని మూడింటి పైన మనం ఏం పర్ఫామ్ చేయొచ్చు అంటే సేమ్ ఒక 3 ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. దాంట్లో మెయిన్గా అందరూ పర్ఫామ్ చేసేది వచ్చి ఇన్సర్షన్, డిలీషన్, సెర్చింగ్ అనమాట. బట్ అందరూ ఈ 2 ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తారు. సో మీకు కూడా టెక్స్ట్ బుక్లో ఈ 2 ఆపరేషన్స్ అయితే ఉంది. సో దీని గురించి అయితే డిస్కస్ చేద్దాము వన్ బై వన్. సో ఈ సింగిల్ లింక్ లిస్ట్ గురించి దీంట్లో, నెక్స్ట్ వీడియోలో డబుల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ దాంట్లో సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఏమని చెప్పాను, సింగిల్ లింక్ లిస్ట్ అన్న. సో సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్, సింగిల్ లింక్ లిస్ట్ అనమాట. సో ఇది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చరే, అంటే లీనియర్గా స్టోర్ అయి ఉంటుంది. బట్ డైనమిక్ అని చెప్పా, ఎందుకంటే దీని సైజ్ అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పైన, యూజర్ ఎంటర్ చేసే ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్లో ఏముంటుందంటే నోడ్స్లో ఉంటుంది. ఈ లింక్ లిస్ట్ అంటేనే మనకి లింక్ లిస్ట్ అంటేనే మనకి నోడ్ అని మీనింగ్. ఈ నోడ్ అనేది సింగిల్ లింక్ లిస్ట్లో నోడ్స్ అయితే ఉంటాయి. ఒక నోడ్లో ఏముంటుందంటే ఒక ఫస్ట్ సెల్లో డేటా ఉంటుంది, సెకండ్ ఫీల్డ్లో వచ్చి అడ్రస్ ఉంటుంది. దేని యొక్క అడ్రస్? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనమాట. ఓకే, దీంట్లో వచ్చి అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్, ఏదైతే నెక్స్ట్ నోడ్ ఉంటుందో ఆ నోడ్ యొక్క అడ్రస్ సెకండ్ ఫీల్డ్లో ఉంటుంది. ఈ ఫస్ట్ ఫీల్డ్లో వచ్చి డేటా ఉంటుంది, ఈ ఫీల్డ్ డేటా. సో మీకు ఇంకా పెద్దదిగా వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో డేటా రాసుకోండి, ఇక్కడ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఓకేనా? అంటే ఇప్పుడు దీంట్లో ఏమో ఉంటాయని చెప్పాను, నోడ్స్ లింక్ అయి ఉంటాయని చెప్పా. అంటే ఇప్పుడు నోడ్స్ లింక్ అయి ఉంటాయి కదా, ఈ నోడ్ యొక్క అడ్రస్ దీంట్లో ఉంటుంది, ఈ నోడ్ యొక్క అడ్రస్ దీంట్లో ఉంటుంది. ప్రతి నోడ్లో ఏముంటుంది? డేటా ఉంటుంది, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఉంటుంది. అప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న ఫస్ట్ దానికైతే సెకండ్ యొక్క అడ్రస్ ఉంది, సెకండ్ దానికైతే దీని యొక్క అడ్రస్ ఉంది, అప్పుడు దీనికి దేని యొక్క అడ్రస్ ఉంది అని మీరు అడగచ్చు. ఈ థర్డ్ దానికి నెక్స్ట్ ఎలిమెంట్ లేదు కదా, సో అప్పుడు దీనికి ఏ అడ్రస్ ఉంటుంది అని. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి నెక్స్ట్ అడ్రస్ లేదు కాబట్టి, నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి ఈ ప్లేస్లో ఏం స్టోర్ అవుతుంది అంటే నల్ అని స్టోర్ అవుతుంది. అంటే సింగిల్ లింక్ లిస్ట్లో మనకు ఒక నల్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ నల్ అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది? లాస్ట్ నోడ్లో స్టోర్ అవుతుందంట. అంటే ప్రతి దాంట్లో ఒక డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు ఒక నేను ఒక సిరీస్ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10, 20, 30 ఉంది. సో దీనికి ఒక హెడ్ ఉంటుంది, ఒక హెడ్ పార్ట్ ఉంటుంది. ఆ హెడ్ పార్ట్లో ఏమో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ లాస్ట్లో ఏం స్టోర్ అవుతుంది అంటే నల్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో హెడ్ అనుకోండి, ఈ హెడ్లో ఏం స్టోర్ అవుతుంది? దీని ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ నోడ్ ఏంది? 10. నేను ఫస్ట్ వాల్యూ ఏంది? 10ని ఇన్సర్ట్ చేస్తున్నా. దీంట్లో కూడా ఎన్ని ఆపరేషన్స్? 3 ఆపరేషన్స్ కదా. సో ఫస్ట్ నేను ఇన్సర్షన్ మీకు నేర్పిస్తాను చూడండి, ఆ తర్వాత డిలీషన్ చూద్దాము. సో ఫస్ట్ మనము లింక్ లిస్ట్లోకి 10 అనే వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో 10 అనే దాన్ని ఇన్సర్ట్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? నల్ అవుతుంది. ఇప్పుడు నేను దీని యొక్క అడ్రస్ అనేది హెడ్లో స్టోర్ అవుతుంది అని చెప్పా. హెడ్లో ఎంత? దీని యొక్క అడ్రస్ ఎగ్జాంపుల్ మీరు 1000 అనుకోండి, ఆ 1000 ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే మళ్ళీ 1000 ఈ హెడ్లో ఉంటుంది. నెక్స్ట్ దీనికి లింక్ అయింది ఏంది? ఈ యొక్క నోడ్లో ఈ 10. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన, ఆ ఎలిమెంట్ ఏది? ఈ 20 అనమాట. ఇన్సర్టింగ్ 20 ఎలిమెంట్. అదేమవుతుంది? నెక్స్ట్ నోడ్ కాబట్టి
నెక్స్ట్ నోడ్కి 20, ఈ 20 యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1004 అనుకోండి, 4 బైట్స్ కదా, ఒక ఇంటీజర్ వాల్యూ 1004 అనుకోండి. ఈ 1004 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి ఇక్కడికి నల్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ లాస్ట్లో నల్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఇవ్వాలి. ఇక్కడ నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి నల్ స్టోర్ అయింది. ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ నోడ్ ఉంది కాబట్టి ఆ 20 యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది. దీనికి నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి దీనికి కూడా నల్ స్టోర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంది, ఇన్సర్టింగ్ 30 అనమాట. ఇప్పుడు 30 ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్పండి మీరే ఒకసారి. హెడ్లో ఏమొస్తుంది, 1000. రైట్, వెరీ గుడ్. మళ్ళీ 10, 1004, 20, దీనికి నెక్స్ట్ నోడ్, నెక్స్ట్ 30. ఓకే, ఇక్కడ నల్లు. నెక్స్ట్ ఇక్కడ 1008. రైట్, 1008, ఇక్కడ 1004. రైట్, ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఇది ఇన్సర్టింగ్ అనమాట. ఇన్సర్టింగ్ అనేది మనము స్టార్టింగ్లో చేయొచ్చు, మిడిల్లో చేయొచ్చు, ఎండింగ్లో చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ నేను సపోజ్ ఇప్పుడు వస్తున్నా, ఇలాగ మనకి ప్రీవియస్గానే ఒక లింక్ లిస్ట్ అయితే ఉంది. సో ఇలాగ ప్రీవియస్గా ఒక లింక్ లిస్ట్ అయితే ఉంది. దీనికి నేను ఇన్సర్ట్ ఏ 40 వాల్యూ అట్ మిడిల్ ఆఫ్ లింక్ లిస్ట్ అంటున్నా. అప్పుడు ఏం చేస్తారు చేయండి. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 దీన్ని 3ని 50%గా డివైడ్ చేస్తే 1.5 వస్తుంది. సో 1.5ని 1 అనుకుంటే ఇది ఫస్ట్ నోడ్ కదా, దీని తర్వాత ఇన్సర్ట్ చేయాలన్నమాట మనం. అంటే ఎలా, ఇప్పుడు 10 ఉంది, ఇక్కడ 1004 ఉంది. దీనికి నేను ఈ కొత్త వాల్యూ ఉంది కదా 40 అనే నోడ్ని ఇన్సర్ట్ చేస్తా. 40, ఈ 40కి ఏమవుతుంది, కొత్త ఇండెక్స్, కొత్త అడ్రస్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు 20కి 1004 ఉంది, బట్ 40 కదా, 40కి ఏంది 1008, 1012 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు అడ్రస్ ఏం స్టోర్ అవుతుంది, 1012 స్టోర్ అవుతుంది. ఈ 40 యొక్క నోడ్ ఉండే దాంట్లో ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది, ఈ 20 లింక్ అవుతుంది కాబట్టి నోడ్కి 1004 ఇక్కడ వస్తుంది. దానికి లింక్ అయింది ఏంది, 20 అనే నోడు. దీంట్లో ఏం స్టోర్ అవుతుంది, 1008. దీనికి లింక్ అయింది ఏంది, 30 నోడు. ఇక్కడ ఏమవుతుంది, నల్ స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది అవుట్పుట్ అనమాట. ఒకవేళ మీరు ఇన్సర్టింగ్ 40 ఎలిమెంట్ అట్ మిడిల్ ఆఫ్ లింక్ లిస్ట్, అదే మీరు స్టార్టింగ్లో చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి చేయండి, నేను చూస్తాను. చెయ్యండి. ఎక్కడ స్టార్టింగ్లో, ఎగ్జాంపుల్కి స్టార్టింగ్లో తీసుకోండి. స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేయండి వాల్యూ ఎంత, ఒక 5 అనే వాల్యూ. సో ఫస్ట్ మనకి హెడ్లో ఎంత స్టోర్ అవుతుంది, ఇప్పుడు ఈ 5th నోడే కదా స్టార్టింగ్ నోడు. సో ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఎంత, 5. సో ఈ 5 అనే నోడు ఆల్రెడీ అక్కడ 1000 ఉంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ 1000 అనేది దీనికి అటాచ్ అవుతుంది కాబట్టి 10కి 1000 ఉంది. ఇక్కడ ఏముంది, 1012 ఉంది. దీనికి అటాచ్ అయింది ఏంది, 40 ఎలిమెంట్. దీంట్లో ఏముంది, 1004 ఉంది. దీనికి అటాచ్ అయిన ఎలిమెంట్ ఎంత, 20. 1008 ఇక్కడ ఉంది. దీనికి అటాచ్ అయింది ఏంది, 30. ఇక్కడ ఏముంది, నల్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 5 అనే ఎలిమెంట్ కొత్తది స్టార్టింగ్ ఆఫ్ ది లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ చేశా, 10కి ముందు స్టార్టింగ్. ఇప్పుడు ఈ 5 యొక్క అడ్రస్ హెడ్లో వస్తుంది. సో హెడ్లో ఎంత వస్తుంది, సపోజ్ దీనికి 1014 అని ఒక అడ్రస్ ఉంటే 1014 ఇక్కడ వస్తుంది. దీని యొక్క అడ్రస్ ఇక్కడ వస్తుంది. రైటా, ఇది స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేయడం. మళ్ళీ ఇంకోటి ఏముంది, ఎండింగ్లో ఉంది. ఎండింగ్లో అంటే ఎండింగ్లో ఇన్సర్ట్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా ఎండింగ్లో ఏం తీసుకుంటారంటే, ఎగ్జాంపుల్ 60 అనే నోడ్ని ఇన్సర్ట్ చేయమంట ఎండ్లో. అప్పుడు ఏమవుతుందో ఆన్సర్ చెప్పండి. 1014, 50, అదే 5, 1000, దీనికి లింక్ అయింది వచ్చి 10, 1014, అదే 1012, 40, 1004, నెక్స్ట్ 20, 1008, నెక్స్ట్ 30. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ కొత్తది స్టోర్ అయింది అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు కనిపించకపోవచ్చు, ఇక్కడ ఏమైంది, కొత్తది తీసుకున్నా, అదేంటది 60కి లాస్ట్లో నల్ వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి. ఈ 60 యొక్క అడ్రస్ 30 తర్వాత స్టోర్ అవుతుంది. సో 60 యొక్క అడ్రస్ ఎంత, 1018 అనుకోండి. ఇక్కడ ఎంత వస్తుంది, 1018 వస్తుంది. సో ఇది ఇన్సర్టింగ్ ఎలిమెంట్ అట్ ఎండ్ ఆఫ్ ది లింక్ లిస్ట్ అనమాట. ఓకే, ఇది ఎండింగ్లో
అది పైన ఫస్ట్ చెప్పింది మిడిల్లో, సెకండ్ చెప్పింది స్టార్టింగ్లో. సో మనం 3 విధాలుగా ఒక లింక్ లిస్ట్కి ఒక ఐటమ్స్ని మనం ఏం చేయొచ్చు అని చెప్తే ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇన్సర్షన్ ఆపరేషన్. ఇప్పుడు ఇంకొక ఆపరేషన్ ఏంది, డిలీషన్ అనమాట. ఈ డిలీషన్ ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్లో ఏముంది, 1000 ఉంది, అండ్ ఇక్కడ 10 ఉంది, 1004 ఉంది, 20, 1008 ఉంది, 30 ఉంది. సో ఇప్పుడు నల్ ఎలిమెంట్ ఉంది లాస్ట్లో. నేను ఎంత 20 అనే వాల్యూని డిలీట్ చేయాలనుకుంటున్నా, 20 నోడ్ని దీంట్లో నుంచి డిలీట్ అనుకున్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఈ నోడ్ని ఏం చేయాలి, డిలీట్ చేయాలి. డిలీట్ చేసే ముందు ఈ అడ్రస్ని నోట్ చేసుకోవాలి. ఈ 20 నోడ్లో ఉండే అడ్రస్ని మనం నోట్ చేసుకొని ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసి ఈ ప్లేస్లో ఈ యొక్క అడ్రస్తో ఏం చేయాలి, రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 1000 వచ్చి హెడ్, ఈ హెడ్కి లింక్ అయింది ఏంది 10. ఆ 10 అనే నోడ్లో ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రీప్లేస్ అయింది, 1000 యొక్క 1008. ఇప్పుడు 1008 అంటే మనకి ఏ నోడ్ వస్తుంది, ఈ నోడ్ వస్తుంది రెఫరెన్స్ కిందకి. సో 30 నల్ అనమాట. అర్థమైందా కాన్సెప్టా? మనం ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ యొక్క అడ్రస్ని ఫస్ట్ మనము దాన్ని దేనికైనా అసైన్ చేసుకొని ఆ వేరియబుల్తో ఈ నోడ్లో ఉండే ప్రీవియస్ నోడ్లో ఉండే అడ్రస్తో ప్రెసెంట్ దీంట్లో ఉండే అడ్రస్తో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే ఆ పాయింటర్ దేనికి రెఫర్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఉండే నోడ్కి రెఫరెన్స్ అవుతుంది. సో మనకి ఇలా ఒక అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది డిలీషన్ ఆపరేషన్. ఓకేనా, ఈ రెండింటి గురించి మీరు ఎగ్జామ్లో రాస్తే చాలు గాయస్. ఈ సింగిల్ లింక్ లిస్ట్ గురించి అడిగితే ఫుల్ మార్క్స్ అయితే పడుతుంది. మీరు ఇలా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఇలా డయాగ్రామ్ అయితే వేయాలి. మీ క్లారిటీగా మార్క్స్ అయితే వేసేస్తారు. మీ టీచర్స్ అయినా JII వాళ్ళైనా.